హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను బెండి ఫ్రై చేస్తున్నాను. అంటే ఎప్పుడు చేసే స్టైల్ కాకుండా ఇలా ఏమంటారు, కొంచెం క్రిస్పీగా పకోడీ టైప్లో చేస్తున్నాను అనమాట. ట్రై చేస్తున్నాను. నేను ఒక రీల్లో చూశాను, సో ట్రై చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తున్నానో, ఎలా వస్తుందో, ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంటుందో ఇవాళ అయితే చూసేద్దాము. సో ఇలా అయితే నేను అన్నిటినీ స్లిట్ చేసి పెట్టుకుంటున్నాను. బెండకాయల్ని ఫ్రెష్గా కడిగేసి ఇలా స్లిట్ చేసి పెట్టుకుని, ఇవైతే చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు. సో ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు దాంట్లో నేను మామూలుగా పసుపు, సాల్ట్, రైస్ ఫ్లేవర్ అండ్ బేసన్ వేస్తాను. కారం అనేది యాడ్ చేయట్లేదు. కొరియాండర్ పౌడర్ కూడా వేసాను, ఎందుకంటే కారం అనేది అలా ఫ్రై చేసినప్పుడు త్వరగా నల్లగా అయిపోతుంది, ఆ టెక్స్చర్ బాగోదు అనేసి నేను ఎప్పుడు చేయను, లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. సో వాటర్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే ఆ బెండకాయలో ఉన్న ఏమంటారు ఆ తేమని దాంతోనే మంచిగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మొత్తం మ్యారినేట్ చేసేసి కలిపేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకొని హీట్ చేస్తున్నాను. సో నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ నార్మల్ ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రై చేసే రోస్ట్ లాగా చేసేస్తున్నాను అనమాట. సో ఇదే నాకు ఇవాళ లంచ్. సో ఎలా అవుతుందో చూద్దాం. మొత్తం ఒకటేసారి వేసేసాను. సో అండ్ ఇదైతే చాలా త్వరగా కూడా అయిపోతుంది. జస్ట్ నాకైతే 10-15 మినిట్స్లో అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలా మొత్తం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసి, నేను మూత అయితే పెట్టలేదు, నేనైతే లిడ్ అనేది కవర్ చేయలేదు, ఎందుకంటే బెండకాయ అనేది కొంచెం జిగటగా అవుతుంది అనేసి అన్న దాంట్లో నేనైతే లిడ్ అయితే కవర్ చేయకుండా ఇలానే ఫ్రై చేశాను. ఒక 5-10 మినిట్స్లో క్రిస్పీగా అయిపోతుంది. మధ్యలో 1-2 సార్లు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా, నాకైతే బాగా వచ్చింది, ఫెయిల్ అయితే కాలేదు. సో చూసారు కదా, ఆ క్రిస్పీనెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ బెండకాయ వేగిన స్మెల్ కూడా వచ్చింది నాకు. సో బెండకాయ అయితే వేగిపోయింది, కాకపోతే ఇంకొంచెం క్రిస్పీ టెక్స్చర్ కోసం నేను ఇంకొక 2 మినిట్స్ ఉంచుతాను. దించే ముందు